ఇండస్ట్రీలోకి కమీడియన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అడుగుపెట్టిన సుహాస్ తన యాటిట్యూడ్తో యాక్టింగ్తో కట్టిపడేస్తున్నాడు. హీరోగా వచ్చిన ప్రతి అవకాశాన్ని కూడా సరిగ్గా ఉపయోగించుకుంటున్నాడు సుహాస్. అంచెలంచెలుగా ఎదుగుతున్నాడు. షార్ట్ ఫిలిమ్స్ నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఎదిగి ఇప్పుడు హీరోగా వరుస సినిమాలు చేస్తూ సక్సెస్లతో దూసుకుపోతున్నాడు సుహాస్. హీరోగా, విలన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేతిలో చాలా సినిమాలు, సిరీస్లు ఉన్నాయి సుహాస్కి. ఇటీవల అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ సినిమాతో హ్యాట్రిక్ హిట్ కూడా కొట్టేశాడు సుహాస్. అయితే రీసెంట్ గా తన కొత్త సినిమా ప్రసన్న వదనం టీజర్ రిలీజ్ అయింది. ఈ టీజర్ లాంచ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ లో మీడియాతో సరదాగా ముచ్చటించాడు సుహాస్. కొంతమంది మీడియా వారు అడిగిన ప్రశ్నలకు స్ట్రైట్ సమాధానం చెప్పాడు సుహాస్. అయితే ఒక విలేకరి ప్రశ్నిస్తూ తన రెమ్యూనరేషన్ గురించి ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఇటీవల వరుస సక్సెస్లు వస్తుండడంతో రెమ్యూనరేషన్ పెంచారని వార్తలు వస్తున్నాయి, నిజమేనా అని అడిగారు. దీనికి సుహాస్ సమాధానమిస్తూ, అవును పెంచాను, నేను బ్రతకొద్దా అని ముఖం మీదే ప్రశ్నించారు. నేను జూనియర్ ఆర్టిస్ట్ గా రోజుకు 100 రూపాయలు తీసుకునే దగ్గర నుంచి ఇప్పుడు హీరోగా కష్టపడి ఎదిగాను. ప్రతి మెట్టులో నా కష్టం దాగి ఉంది. అలాంటప్పుడు రెమ్యూనరేషన్ పెంచడంలో తప్పు లేదని అన్నారు. అంతటితో ఆగలేదు. మీరు 3,000 నుంచి 3 కోట్ల వరకు ఎదిగారు అని టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజం ఎంత అని మరొకరు అడగ్గా సుహాస్ ఈ ప్రశ్నకు డిఫరెంట్ గా సమాధానం ఇచ్చారు. 1000 రూపాయల నుంచి 3 కోట్లు అనుకోవచ్చు కదా అన్నారు. కానీ అసలు తాను మరి అంత తీసుకోవట్లేదని కూడా క్లారిటీ ఇచ్చారు. అయితే సుహాస్ మాటలను బట్టి ఆయన రెమ్యూనరేషన్ నిజంగానే పెంచారని తెలుస్తోంది. అయితే సినిమాకు సుహాస్ 1 కోటి పైనే రెమ్యూనరేషన్ తీసుకుంటున్నాడని సమాచారం. అయితే ఇండస్ట్రీలో 100-150 కోట్లకు పైగా తీసుకునేవారు ఉన్నారు. 1 కోటి 2 కోట్లకు ఇంత సీన్ ఎందుకు చేస్తున్నారు అంటూ సోషల్ మీడియాలో మీడియా పైన ట్రోల్స్ వస్తున్నాయి. కష్టపడి పైకి వచ్చి సక్సెస్లు కొట్టేవాళ్ళు ఆ మాత్రం తీసుకోకూడదా అని అంటున్నారు.